హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ స్నాక్ రెసిపీ అండి. కాకరకాయ పకోడీ. మనం ఎక్కువగా చికెన్ పకోడీ అండ్ ఆనియన్ పకోడీలు చేసుకుంటాం కదా, ఈ విధంగా కాకరకాయలతో కూడా పకోడీలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్ట్ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. అలాగే చాలా క్విక్గా కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కాకరకాయ పకోడీలని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కాకరకాయ పకోడీల కోసం నేను 5 మీడియం సైజు కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆ సైడ్ ఈ సైడ్ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసులుగా ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అదే కప్పు కొలత 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పొడులు అండ్ ఈ పిండి కాకరకాయలకి బాగా పట్టాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ కాకరకాయలు మిక్స్ చేసుకోవాలి. హెవీగా వాటర్ పోయకూడదండి. జస్ట్ ఈ పిండి కాకరకాయలకు పడితే సరిపోతుంది. హెవీగా మీరు వాటర్ వేసుకొని మీరు వాటర్గా చేసుకున్నారంటే మాత్రం కాకరకాయ పకోడీలు అంత బాగుండవు అనమాట. అంటే క్రంచీనెస్ రావు, స్మూత్గా ఉంటాయి అన్నమాట, మెత్తగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 డ్రాప్స్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ఫుల్గా ఉంటాయని 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న కాకరకాయలని 1 by 1 వేసేసుకుందాం. ఇవి వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. ఎన్న స్నాక్స్ తిన్న ఇబ్బంది లేదు అనమాట. ఎందుకంటే కాకరకాయలు డయాబెటిక్ ఉండే వాళ్ళకి చాలా మంచిది కాబట్టి వాళ్ళకైతే చాలా హెల్దీ అండి. ఈ కాకరకాయలని వాళ్ళు ఎన్ని తిన్నా ఇబ్బంది లేదనమాట. అలాగే మనము ఈవినింగ్ స్నాక్గా కానీ, అలాగే హాలిడే టైంలో మన ఫ్యామిలీ అంతా మూవీయో లేదో క్రికెట్ చూస్తున్నప్పుడు ఈ విధంగా కాకరకాయలతో పకోడీలు చేసి పెట్టండి, కుమ్మేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీటిని 2 సైడ్స్ బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. అంటే మంచి రెడ్డిష్ కలర్ రావాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని చిల్లులు గంటలో తీసుకొని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయంటే అంత క్రంచీగా ఉన్నాయన్నమాట. సేమ్ మిగిలిన కాకరకాయలను కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి స్నాక్గా కూడా కాదండి, సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటాయి. అంటే పప్పుచారు, రసము, సాంబారు, రోటీ పచ్చడి దేంట్లోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మేమైతే ఈవినింగ్ స్నాక్గా తిన్న తర్వాత మిగిలినవి నైట్ డిన్నర్లో తిన్నాం అనమాట. అంటే నేను ఆకుకూర పప్పులో సైడ్ డిష్గా తిన్నాము. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నంచుకొని తింటుంటే. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా చిల్లు గంటలో తీసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన కాకరకాయ పకోడీ రెడీ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, మీ కాకరకాయ పకోడీలు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. అలాగే ఈ కాకరకాయ పకోడీకి ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.